స్టాక్ మార్కెట్ బేసిక్ సిరీస్ డే 2 అసలు కంపెనీస్ అనేవి స్టాక్స్ లేదా షేర్స్ ని ఎందుకు ఇష్యూ చేస్తాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కంపెనీ ఉందనుకుందాం. ఆ కంపెనీ అనేది బాగా పర్ఫామ్ చేసి మంచి ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేస్తుంది. అయితే నాకు ఏమనిపించిందంటే నా బిజినెస్ ని ఇంకా ఎక్స్పెండ్ చేద్దాం అనుకున్నాను. అంటే ఆల్ ఓవర్ ఇండియా లేదా ఆల్ ఓవర్ వరల్డ్ లో నా బిజినెస్ ని ఎక్స్పెండ్ చేద్దాం అనుకున్నాను. అయితే మనం ఇలా ఎక్స్పెండ్ చేయడానికి ఏం కావాలి? డబ్బులు కావాలి. అయితే డబ్బులు కావాలంటే నాకు ఉండే ఆప్షన్స్ ఏంటి? ఒకటి బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోవాలి, లేదా వేరే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి. అయితే నేను బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకోవడం వల్ల ఏంటంటే అన్ని కోట్ల డబ్బులు తీసుకోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. సో నాకు వచ్చిన ప్రాఫిట్ అంతా ఇంట్రెస్ట్లు పే చేయడానికే సరిపోతుంది. సో నాకు అది కరెక్ట్ ఆప్షన్ కాదు. అలాగే నెక్స్ట్ ఎవరి దగ్గరికైనా వెళ్ళి అప్పు తెచ్చుకోవాలి. అంటే అప్పు తెచ్చుకున్నామంటే మళ్ళీ ఆ డబ్బులు ఏదో టైంలో వాళ్ళకి మళ్ళీ తిరిగి ఇవ్వాలి. అలాగే డబ్బుల పైన మనం ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. సో ఇది కూడా నాకు కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు వచ్చిన ప్రాఫిట్లన్నీ అలాగే పోతాయి. అయితే నాకు ఉండే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఏంటంటే ఇంకా స్టాక్ మార్కెట్లో నా కంపెనీని లిస్ట్ చేయడం. అయితే ఇలా నా కంపెనీని స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం ద్వారా నా కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేవి పబ్లిక్ గా ట్రేడ్ అవుతాయి. సో అప్పుడు ఆటోమేటిక్ గా నా కంపెనీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అయితే నా కంపెనీ మీద నమ్మకం ఉండి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక ఫండ్స్ అనేవి నాకు వస్తాయి. సో అప్పుడు ఆటోమేటిక్ గా ఫండ్స్ నేను నా కంపెనీ గ్రోత్ కి మరియు ఎక్స్పెండేషన్ కి అలాగే అప్పులు తీర్చుకోవడానికి యూజ్ చేసుకుంటాను. మళ్ళీ ఆ మనీ అనేది నేను ఎవరికి తిరిగి ఇవ్వక్కర్లేదు. అలాగే ఆ మనీ పైన ఇంట్రెస్ట్ కూడా ఎవరికి ఇవ్వక్కర్లేదు. సో ఇది ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ లో కనుక మనం లిస్ట్ చేస్తే కనుక మనకు ఉండే బెనిఫిట్స్. అయితే అసలు ఈ కంపెనీస్ లో మనలాంటి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన మనకు బెనిఫిట్ ఏంటి? అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ అనేది మళ్ళీ మనకు తిరిగి ఎలా వస్తుంది? అలాగే నెక్స్ట్ అసలు కంపెనీస్ అనేవి షేర్స్ ని ఏ విధంగా ఇష్యూ చేస్తాయి? అంటే ఏ కాలిక్యులేషన్ బేస్ చేసుకుని ఇష్యూ చేస్తాయి అనేది ఈ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. కంటెంట్ అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ.